కర్నూలు జిల్లా నందవరం మండలంలో కుల వివక్షత చూపుతున్న టీ స్టాల్ నిర్వాహకుడు వినోద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నందవరం పోలీస్ స్టేషన్ మరియు మండల కార్యాలయం నందు జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జై భీమ్ ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ నందవరం మండలంలోని వినోద్ టీ స్టాల్ నందు బండారి తిమ్మరాజు మరియు ఆయన కుమారుడు టీ తాగేందుకు వెళ్లినప్పుడు సదరు టీ స్టాల్ యజమాని వినోద్ తమను కులం పేరుతో దూషించాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకసారి పోలీసు వారు అందరినీ పిలిచి అవగాహన కార్యక్రమాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. దళితులపై దాడి చేసిన వారిని వెంటనే నందవరం టౌన్లో నిన్నటి దినమున సాయంత్రం 4 గంటల సమయంలో తిప్పరాజు ఆయన కుమారుడు అయినటువంటి ఇసాక్ గారు ఒక హోటల్కి టీ తాగడానికి వెళ్తే ఆ టీ యజమాని ఆ హోటల్ యజమాని వచ్చేసి కుల వివక్షతో కులం పేరుతో దూషించి అంటరానితనాన్ని ప్రదర్శించడం జరిగింది. దీనిపైన ఈ రోజున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ రోజున నందవరం మండలం అంటేనే అట్రాసిటీకే పునాదిగా ఈరోజు కనిపిస్తూ ఉంది. చాలా సంఘటనలు అట్రాసిటీకి సంబంధించినటువంటి కుల వివక్షతకు సంబంధించినటువంటి అంటరానితనానికి సంబంధించినటువంటి సంఘటనలు ఈ నందవరం మండలంలో చాలా సంఘటనలు కూడా మనము ఇంతకుముందే చూడడం జరిగింది. వీటన్నిటిని పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా నందవరంలో ఆ కుటుంబం ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా ఆ కుటుంబం పట్ల కూడా సానుకూలత చూపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. నా పేరు ముత్తు, జై భీమ్ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు. అందరికీ జై భీమ్. ముందుగా నందవరం కర్నూలు జిల్లా నందవరం మండలం నందవరం గ్రామంలో నిన్నటి దినమున వినోద్ టీ స్టాల్ దగ్గర